Hello everyone. This session we're discussing about some important topics from geography. So first ఇప్పుడు వచ్చి బాక్సైట్స్ ఇన్ ఇండియా. బాక్సైట్స్ ఇన్ ఇండియా అంటే బాక్సైట్స్ ఇండియాలో ఎక్కడ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందో ఏంటో దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో బాక్సైట్ అనేది అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం యొక్క నుంచి వచ్చేది ఏంటంటే దిస్ బాక్సైట్ అనమాట. ఫార్మ్డ్ బై రెసిడ్యువల్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్. అంటే ఈ బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఓర్ కాబట్టి ఈ ఫార్మ్డ్ బై రెసిడ్యువల్ వెదరింగ్ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం అంటే వెదరింగ్ అనమాట. ఒక రాక్ వెదరింగ్ అంటే ఏంటి? సపోజ్ ఇది రాక్ అనుకోండి, ఈ పైన లేయరు ఎరోడ్ అయిపోవడం అనమాట, రిమూవ్ అయిపోవడం అనమాట. అది ఎక్కువగా రిచ్ ఇన్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందంటే అల్యూమినియం సిలికేట్స్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ అనమాట. కంపోజిషన్, ఈ బాక్సైట్ యొక్క కంపోజిషన్ చూద్దాం. ప్రైమరీ సోర్స్ ఆఫ్ అల్యూమినియం దిస్ బాక్సైట్ లుక్స్ రెడ్డిష్ బ్రౌన్ టు క్లే లైక్ అనమాట. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. యూజెస్ ఏంటంటే మెటలాజికల్ టు ఎక్స్ట్రాక్ట్ అల్యూమినియం యూజ్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ వైర్స్, క్యాన్స్, యుటెన్సిల్స్ డ్యూ టు లైట్ వెయిట్, స్ట్రెంగ్త్ అండ్ కండక్టివిటీ. అంటే యూజెస్ ఏంటంటే ఫస్ట్ మెటలాజికల్ యూజెస్ ఏంటంటే టు ఎక్స్ట్రాక్ట్ అల్యూమినియం అనమాట. అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న, అలాగే యూజ్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ వైర్స్, అలాగే క్యాన్స్ అలాగే యుటెన్సిల్స్ డ్యూ టు లైట్ వెయిట్, అలాగే స్ట్రెంగ్త్ అండ్ కండక్టివిటీ. అలాగే నాన్ మెటలాజికల్ అంటే ఏంటి? రీఫ్యాక్టరీస్, ఫర్నిచర్స్, కెమికల్స్, అబ్రెసివ్స్, సిమెంట్ ఇండస్ట్రీలో కూడా ఈ యూజెస్ ఉంటాయి. ఒకటి మెటలాజికల్ అంటే ఈ అల్యూమినియం ఈ బాక్సైట్ అనేది అల్యూమినియం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ ఎక్కువగా కనిపిస్తుంది మెటలాజికల్గా. అలాగే నాన్ మెటలాజికల్గా వచ్చి ఏంటంటే కెమికల్స్లో, సిమెంట్ ఇండస్ట్రీస్లో, మెయిన్గా అల్యూమినియం అనేది ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమొబైల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఈ కార్స్లో, ఏరోప్లేన్స్లో, ఇవన్నిట్లో కూడా ఈ అల్యూమినియం అనేది యూసేజ్ అనేది ఉంటుంది. ఫార్మేషన్ ఇన్ ఇండియా చీఫ్లీ అసోసియేటెడ్ విత్ లాటరైట్ రాక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలాంటి అడుగుతాడు. దిస్ ఫార్మేషన్ ఇన్ ఇండియా విచ్ టైప్ ఆఫ్ రాక్ అంటే లాటరైట్ రాక్ అనమాట. ఓకేనా? లాటరైట్ రాక్లో ఎక్కువగా ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ లాటరైట్ రాక్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఫౌండ్ ఆన్ ప్లాట్యూస్ అండ్ హిల్ రేంజెస్. అంటే ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఈ బాక్సైట్ అనేది ఎక్కువగా ఎక్కడ అసోసియేటెడ్ అయిందంటే ఏ రాక్స్ అంటే లాటరైట్ రాక్స్ ఎక్కువగా ఎక్కడ ఫౌండ్ ఆన్ ప్లాట్యూస్ అండ్ హిల్ రేంజెస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆఫ్ దిస్ బాక్సైట్ ఏంటంటే ఒడిస్సా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్ అనమాట. డిపాజిట్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ కాలాహండి, సంబల్పూర్, బొలంగీర్లో ఎక్కువగా ఈ ఒడిస్సా స్టేట్లో ఎక్కువగా లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట దిస్ బాక్సైట్. అలాగే నెక్స్ట్ వచ్చి గుజరాత్, దేవ్భూమి, ద్వారకా అండ్ జామ్నగర్. అలాగే జార్ఖండ్, లోహర్ దాగా ఫేమస్ ఫర్ హై గ్రేడ్ ఓర్. అలాగే గుమ్లా. ఛత్తీస్గఢ్ వచ్చి సర్గుజా, బస్తర్ అనమాట. ఇంకా అదర్స్ వచ్చి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బాక్సైట్ మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవంటే ఒడిస్సా, గుజరాత్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. ఈ 4 స్టేట్స్ మేజర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ బాక్సైట్స్ అనమాట. ఒడిస్సా, గుజరాత్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. ఈ 4 స్టేట్స్లో ఎక్కువగా అల్యూమినియం అనేది దొరుకుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్. లార్జ్ స్కేల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ఇండియా బిగిన్ అరౌండ్ 1900లో బిగిన్ అయ్యింది. మేజర్ డెవలప్మెంట్ ఆఫ్ ద అల్యూమినియం ఇండస్ట్రీ అక్కడ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎక్కువగా ఈ అల్యూమినియం ఇండస్ట్రీ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఎక్కువగా ఈ అల్యూమినియం ఇండస్ట్రీ అనేది ఇండియాలో ఎక్కువగా డెవలప్ అయింది. ఈ ఫార్మేషన్ ఎక్కువగా ఏ రాక్స్లో ఉంటుందంటే లాటరైట్ రాక్స్ ఫౌండ్ అని ఎక్కువగా ప్లాట్యూస్ అండ్ హిల్ రేంజెస్. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చి ఒడిస్సా, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేది లైమ్ స్టోన్ ఇన్ ఇండియా. లైమ్ స్టోన్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా CaCO3 ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్ అనమాట. ఈ రాక్ కాల్షియం కార్బోనేట్ అనమాట. హైలైటెడ్ రాక్ వచ్చి CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ అనమాట. లైమ్ స్టోన్ కీ యూజెస్ ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ ఇండస్ట్రీ, అలాగే కెమికల్ ఇండస్ట్రీ, సోడా యాష్, కాస్టిక్ సోడా, అలాగే అగ్రికల్చర్లో సాయిల్ కండిషనర్ వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. దిస్ లైమ్ స్టోన్ అనమాట. సిమెంట్ ఇండస్ట్రీ, అలాగే ఐరన్ అండ్ స్టీల్, కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ మేజర్ స్టేట్స్ వచ్చి ఏంటంటే మధ్యప్రదేశ్ లీడింగ్ ప్రొడ్యూసర్, అలాగే రాజస్థాన్, జోధ్పూర్, అజ్మర్, జైపూర్, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అలాగే కర్ణాటక. అదర్ స్టేట్స్ వచ్చి గుజరాత్, ఛత్తీస్గఢ్,
తమిళనాడు అనమాట. అర్థమవుతుందా? డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా వచ్చి మేజర్ స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది దిస్ లైమ్ స్టోన్ అనేది ఈ మేజర్ ప్రొడ్యూసర్ అనమాట. ఏంటంటే మధ్యప్రదేశ్, లైమ్ స్టోన్ ఇన్ ఇండియా మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ వచ్చి రాజస్థాన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఏంటంటే దిస్ లైమ్ స్టోన్ అనమాట. కర్ణాటక, అదర్ స్టేట్స్ వచ్చి గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడు. ఎక్కువగా లీడింగ్ ప్రొడ్యూసర్ వచ్చి మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్ రాజస్థాన్. నెక్స్ట్ ప్రొడక్షన్ ట్రెండ్స్ అండ్ ఇంపోర్ట్ డేట్స్. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2020లో ఎక్కువగా ఈ లైమ్ స్టోన్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిందంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అయ్యేది ఎక్కడంటే మధ్యప్రదేశ్, నెక్స్ట్ రాజస్థాన్ అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఎక్కువగా దిస్ ఏంటంటే లైమ్ స్టోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ వచ్చి ఐరన్ ఓర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే టాపిక్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా. టైప్స్ ఆఫ్ ఐరన్ ఓర్. హెమటైట్, మ్యాగ్నెటైట్ అనమాట. టైప్స్ హెమటైట్, మ్యాగ్నెటైట్ అంటే హై గ్రేడ్ రెడ్ బ్రౌన్ కలర్ ఉంటుంది, ఎక్కువగా జార్ఖండ్, ఒడిస్సాలో ఉంటుంది. అలాగే బ్లాక్ మ్యాగ్నెట్ ఆఫన్ ఇన్ కర్ణాటక అండ్ గోవాలో ఎక్కువగా ఈ ఐరన్ అనేది 2 టైప్స్ అనమాట. ఏంటంటే హెమటైట్ ఒకటి, మ్యాగ్నెటైట్. హెమటైట్ అనేది హై గ్రేడ్, కలర్ వచ్చి రెడ్ బ్రౌన్లో ఉంటుంది. ఈ మ్యాగ్నెటైట్ వచ్చి బ్లాక్ మ్యాగ్నెటిక్ ఆఫన్ ఇన్ కర్ణాటక అండ్ గోవాలో ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అండ్ మైనింగ్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ అండ్ మైనింగ్ ఎక్కువ వచ్చి ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక. ఒడిస్సాలో వచ్చి మయూర్భంజ్, కియోంజర్. అలాగే జార్ఖండ్ వచ్చి సింగ్బమ్. అలాగే ఛత్తీస్గఢ్ వచ్చి బలియాడిలా. కర్ణాటక వచ్చి కుదిర్ముఖ్, బళ్ళారి. పోర్ట్స్ సింబల్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. ఎక్కువగా ఈ ఐరన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మైనింగ్ ఎక్కువ ఎక్కడంటే ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక అనమాట. అర్థమవుతుంది. ఇంపార్టెన్స్ అండ్ యూజెస్. రా మెటీరియల్ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఎక్కువగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్ టు కంట్రీస్ లైక్ జపాన్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇదనమాట దేని గురించి అంటే ఐరన్ ఓర్. సో రా మెటీరియల్ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కువగా ఓన్లీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మైకా అనమాట. నెక్స్ట్ మైకా ఇన్ ఇండియా. ఇంట్రడక్షన్. ఇండియా ఈజ్ ఎ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా గ్లోబల్లీ. ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ మినరల్ విత్ యూనిక్ ప్రాపర్టీస్ అనమాట. గ్లోబల్గా మేజర్ ప్రొడ్యూసర్ మైకా ఇన్ ఇండియా. పర్ఫెక్ట్ బాసల్ క్లీవేజ్, స్ప్లిట్స్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. ఇట్లా స్ప్లిట్స్ ఇంటూ థిన్ షీట్స్. ఎక్సలెంట్ ఇన్సులేటర్, డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనమాట. అలాగే హై థర్మల్ రెసిస్టెన్స్ అనమాట. విత్ స్టాండ్స్ హై హీట్ రెసిస్టెన్స్ ఇది మైకా. డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. మేజర్ డిపాజిట్స్ 19th century ఫర్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ద లీడింగ్ రీజన్స్ ఆర్ బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్ నోన్ ఫర్ హై క్వాలిటీ మైకా అనేది ఎక్కువగా ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో ఎక్కువగా ఉంది. మేజర్ డిపాజిట్స్ ఎక్కడంటే బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. ఆల్సో లొకేటెడ్ ఇన్ జార్ఖండ్, కర్ణాటక అండ్ తమిళనాడు. యూజెస్ ఎలక్ట్రానిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్డ్ ఇన్ కండెన్సర్స్, హీటింగ్ ఎలిమెంట్స్, ఇన్సులేషన్ ఫర్ వైర్స్, పెయింట్ అండ్ ప్లాస్టిక్ యాడ్స్ సీట్. అలాగే డ్రై డీలింగ్ మాట యూజ్డ్ ఇన్ ఆయిల్ ఇండస్ట్రీ అనమాట. ఎక్కువగా ఈ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకున్న మైకా అనేది ఎక్కువగా ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఎక్కడంటే బీహార్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆఫ్టర్ రాజస్థాన్ అనమాట. సో దీ స్టేట్స్ బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ అనేది మేజర్ అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ బీహార్ ఉంటే సెకండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏ డిస్టిక్ అంటే నెల్లూరు డిస్టిక్లో ఎక్కువగా ఈ మైకా అనేది బాగా ప్రొడ్యూస్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చింది. సో ఓకే, థ్యాంక్ యూ.